బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం పూర్తయింది. 25కు పైగా అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చించనున్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై నిన్న అమరావతి రైతులతో చర్చించారు సీఎం చంద్రబాబు. దీనికి రైతుల నుంచి సానుకూల స్పందన కూడా వచ్చింది. ధాన్యం కొనుగోలుకు 5,000 కోట్ల రుణం, ఏపీ డిస్కంలకు 3,762 కోట్ల రుణం, భారత్ నెట్ ప్రోగ్రాం కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏపీ కేబినెట్ మీటింగ్ ప్రారంభమైంది కదా, సో దీనికి సంబంధించి అంశాలు ఎక్కువగా మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మీటింగ్లో ఎవరెవరు హాజరయ్యారు, డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా 25 ఎజెండా అంశాలతో కేబినెట్ అయితే జరగబోతుంది. అయితే ఈరోజు సమావేశంలో 2-3 కీలక నిర్ణయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి సంబంధించిన విషయంలో గతంలో 2014-15 మధ్యలో 29 గ్రామాల్లో 33,500 ఎకరాలు భూ సమీకరణ ద్వారా, అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 33,500 ఎకరాలు రాజధానికి సరిపోవు. సెకండ్ ఫేజు రాజధానికి సంబంధించి సెకండ్ ఫేజ్లో భూములు సమీకరణ చేయాలని భావించింది. కానీ గత 6-7 నెలలుగా దీనికి సంబంధించినటువంటి కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి అమరావతి పరిధికి సంబంధించినటువంటి ఇతర మండలం, అంటే పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరావతి మండలం, తాడికొండ మండలం, క్రోసూరు, అచ్చంపేట ఈ మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో అక్కడ స్థానికంగా గ్రామ సభలు పెట్టారు. అయితే తాజాగా ఈరోజు కేబినెట్ సమావేశంలో రెండో దశ రాజధానికి సంబంధించినటువంటి రెండో దశ భూ సమీకరణ కోసం 7 గ్రామాల్లో 16,675 ఎకరాల భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. దానికి ఈరోజు కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. అప్రూవల్ ఇస్తే కనుక 7 గ్రామాల్లో 16,675 ఎకరాలు భూ సమీకరణ ద్వారా తీసుకోబోతున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది ఏ రాష్ట్రాల్లో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా 2014-15 మధ్య అమరావతి కోసం ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 3 వంతుల భూమిని ప్రభుత్వం తీసి 1 వంతు భూమిని రైతులకి తిరిగి ఇస్తుంది. తిరిగి వాళ్ళ ప్లాట్లు కానీ వాళ్ళకి ఇచ్చే స్థలాన్ని డెవలప్ చేసి రైతులకు ఇస్తుంది. ఇది ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి సంబంధించిన విధానం. కానీ ఇప్పుడు రెండో దశలో తీసుకోబోతున్నటువంటి 16,675 ఎకరాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ అప్రూవల్ అయిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు దీనికి అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో 2014-15 మధ్యలోనే అమరావతిలోని 29 గ్రామాల్లో చాలామంది వ్యతిరేకించారు. ఇప్పుడు ఆల్రెడీ అమరావతిలో దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి జరగలేదు, రైతులు ఇచ్చినటువంటి భూముల్లో అభివృద్ధి జరగలేదు అనేది రైతులు చేసిన ప్రధాన వాదన. కాబట్టి ఇప్పుడు అక్కడ రైతులు దీనికి ఎంతవరకు అంగీకరిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి మొదటి ఫేజ్లో భూములు ఇచ్చిన రైతులతో సమావేశమయ్యారు. రైతులు కూడా, అంటే ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన రైతులు కూడా స్వాగతిస్తున్నారు. రెండో ఫేజ్కి మేము సహకరిస్తామని ఇక్కడ రైతులు కూడా చెప్పిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడిగేసి ఈరోజు క్యాబినెట్లో 7 గ్రామాల్లో 16,675 ఎకరాల భూ సమీకరణ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు ఆ 7 గ్రామాల ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవేళ భూ సమీకరణ ద్వారా భూములు ఇవ్వకపోతే భూ సేకరణ చేసైనా రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కేవలం 29 గ్రామాల్లోనే రాజధాని కడితే ఇది ఒక మున్సిపల్ కార్పొరేషన్ లాగా మిగిలిపోతుందంటూ గతంలో చంద్రబాబు కామెంట్ చేశారు. ఒక రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ స్టేడియం ఉండాలి. కాబట్టి ఈ వసతులన్నీ కావాలంటే అదనంగా భూమి కావాలి. కాబట్టి ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళుతున్నామనేది ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చెబుతున్న నేపథ్యంలో దానిలో భాగంగానే 7 గ్రామాల్లో 16,675 ఎకరాలని భూ సమీకరణ ద్వారా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. అక్కడ ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడ భూ సమీకరణ భూములు కూడా తీసుకోబోతున్నారు. వాటితో పాటు ఈరోజు కేబినెట్లో వచ్చే ఏడాది సంబంధించి 2025-26 సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించి మార్క్ఫెడ్ ద్వారా దాదాపు 5,000 కోట్ల రుణం పొందడానికి కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు రాష్ట్రంలోని వివిధ
సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ అయితే అప్రూవ్ ఇవ్వబోతుంది. ఇంకా భారత్ నెట్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ భారత్ నెట్ ప్రోగ్రామ్ అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఎస్పీవీని ఏర్పాటు చేయడానికి కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. ఈరోజు ప్రధాన అజెండా చూసుకుంటే ఇది సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి నిర్ణయంగానే చూడాలి. ఇది కొంత నిన్న రైతులతో మాట్లాడడం, వెంటనే క్యాబినెట్ అప్రూవల్ పెట్టడం అంటే చాలా స్పీడ్గానే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నాయి, 29 గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాయి. సైమల్టేనియస్గా రెండో దశలో ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకుని అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ స్టేడియం కానీ ఇతర మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది ఒక పెద్ద మహానగరంగా విస్తరించాలి, ఇంటర్నేషనల్ క్యాపిటల్గా రూపొందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా కనబడుతుంది. కాబట్టి రెండో ఫేజ్కి ఈరోజు క్యాబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వబోతుంది. సౌమ్య అయితే రాజేష్, ఇప్పుడు చూస్తున్నాం 25 అంశాలు ఇంకా మెయిన్ ఏది ఎజెండాగా తీసుకొని మీటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా దేనికి ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అంటే ఎక్కువ భాగం వీటితో పాటు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అంశాలతో పాటు ఎక్కువ భాగం వివిధ సంస్థలకి భూ కేటాయింపులు, అటు విశాఖపట్నం కానీ తిరుపతి, రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూ కేటాయింపులకి క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. వాటితో పాటు ఎలక్ట్రోల్కి సంబంధించి అంటే ప్రతి ఏడాది జనవరిలో ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్ట్రోల్కి సంబంధించిన డేటా విడుదల చేస్తుంది. వాటి డేట్లకు సంబంధించి కూడా కొంత ఎక్స్టెన్షన్కి అనుమతిస్తూ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఇక చిన్న సంస్థలకి అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపుకి క్యాబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వబోతుంది. Samya. Right, Raj. Thanks for the updates.